పడ్డారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటంటే ఆ రోజు ఏం జరిగింది, జగన్మోహన్ గారికి ఎంత డబ్బులు ఇచ్చారు, ఒకరేమో 2000 కోట్లు అంటున్నారు, ఒకరేమో 1500 అంటున్నారు. ఇదంతా కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దీని మీద ఒక విజిలెన్స్ కమిషన్ లేదంటే ఒక కమిటీ వేసి ఖచ్చితంగా దీని మీద ఒక సీటు దర్యాప్తు ఖచ్చితంగా చేస్తారని మేమైతే ఆశిస్తున్నాం. అంతేగాని ఎవరినైనా ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి అదాని ఫ్రెండ్ లేదంటే అంబానీ ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉండడం అనే మాట అబద్ధం. రెండోది ఏంటంటే ఎక్కడైనా ఒక పీపీ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు దాన్ని రివ్యూ చేయడం కావచ్చు, క్యాన్సిల్ చేయడం కావచ్చు చేస్తే తర్వాత మనకు వచ్చే పెట్టుబడులు కావచ్చు లేదంటే పారిశ్రామికవేత్తలు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కొంత విఘాతం కలుగుతుంది, పెట్టుబడులు రావడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే కొంత మనము వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాం. ముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఏదైనా జరిగితే జగన్మోహన్ కక్ష సాధింపు చర్యలు, జగన్మోహన్ గారు మళ్ళీ కక్ష సాధింపు చర్యలు ఇట్లా చేసుకుంటూ పోతే ఇక్కడ పెట్టుబడుల వాతావరణం దెబ్బతింటుంది, పారిశ్రామికవేత్తలు రాకపోవచ్చు అనే ఒక భయం కూడా ప్రభుత్వంలో ఉంది. అదేం కాదనే వాస్తవం. అంతేగాని ఇక్కడ పూర్తిగా వదిలేస్తాం, నరేంద్ర మోడీ గారికి ఎవరు ఫ్రెండ్షిప్ ఉన్నా లేదంటే ఎవరు సన్నిధులైనా వాటిని మేమైతే ఏమి చేయలేమనే మాట ఉండదు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, 1999లో కావచ్చు లేదంటే తర్వాత 2014లో కావచ్చు లేదంటే 2024 కావచ్చు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అంతకుముందు బీజేపీకి చెడ్డ పేరున్నా 1999లో చాలా పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చాలా భయపడ్డాయి. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ముందుకేశాడు. ఎందుకంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రి కాబోతున్నారు, ఆయన సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఒక మంచి ఆలోచనతో ఆ రోజు ముందుకెళ్ళాడు. అట్లాగే సార్ ఈ రోజు 2014లో కావచ్చు 24లో కావచ్చు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మనకు పెట్టుబడులు వస్తాయి. రైట్ సార్, నాకు ఒక్కటి చెప్పండి, శేఖర్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. శేఖర్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. ఒక మాట వాస్తవం, జర్నలిజానికి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఉన్న నాగేశ్వర్ గారు, అట్లాగే ఒక ఎమ్మెల్సీ కూడా నాగేశ్వర్ గారు ఈ రకంగా ఏమాత్రం దానికి ఎక్కడ కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్ గానీ లేదంటే ఎక్కడో ఎవరో మాట్లాడుకున్న మాటల్ని అంటే ఇన్ఫార్మల్ గా మాట్లాడుకున్న మాటల్ని తెచ్చి ప్రజల ముందు ఉంచడం అనేది ఇది ఆచరణీయం కాదు. ఇది ఖచ్చితంగా తప్పుపడాల్సిన విషయమే. రెండో మాట ఇక్కడ నాకు తెలిసినంత వరకు జనసేన మీద కన్నా తెలుగుదేశం మీద ఎక్కువ కుట్ర జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేనేదో ఇన్స్టెంట్ ఫ్రెండ్ అయినట్టు వైసీపీ వారేదో లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంట. సార్, ముస్లింల ఓట్లు పోతాయని మాకు ఎవరితోనో మద్దతు అని చెప్పిన వైసీపీ వారు ఎట్లా బీజేపీకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అయ్యారు? వేల లక్షల కోట్లు కొట్టేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా బీజేపీకి లాంగ్ టర్మ్? రైట్ శేఖర్ రెడ్డి గారు, మీ క్వశ్చన్ అర్థమైంది, మళ్ళీ మాట్లాడతాం మీతో సమయం. మీద ఎందుకు మీరు దుమ్మెత్తుకు వస్తున్నారు సార్? అమరావతి విషయంలో కావచ్చు. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మీకు మళ్ళీ మాట్లాడతాను. మీరు అడిగిన క్వశ్చన్లు అర్థమైంది. మనం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం, వైసీపీ అధికార ప్రతినిధి. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మీనాథ్ గారు, మీకు శేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా కృష్ణాంజనేయులు గారికి వేణు గారికి అందరికీ చూస్తున్న వీక్షకులకు పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటి సార్ ఇప్పుడు వర్షం పడి మాకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, నాకు మాట్లాడే అవకాశం ఉంటే క్వశ్చన్ వేసి మాట్లాడతాను. క్వశ్చన్ ఏంటంటే ఇప్పటి వరకు మాకు ఏమాత్రం ఫ్రెండ్షిప్ బీజేపీకి మాకు లేదు అన్నారు, కానీ బీజేపీకి మీరు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంట, మీరు వాళ్ళు ఫుల్ ఫ్రెండ్షిప్లో ఉన్నారంట ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటున్నారు, వాస్తవం ఉందా? ఇప్పుడు వాళ్ళకు బీజేపీలకు చంద్రబాబు నాయుడు ప్రవర్తన ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఏంటి అనేది అయితే తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ నాయనకి ఇచ్చినటువంటి మాట కోసం తిరగాలనే ఉద్దేశంలో భాగంగా ఓదార్పు చేయాలన్నప్పుడు వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులు వాటన్నింటినీ గమనించి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభజించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్పందన చూసి చంద్రబాబు నాయుడు గారు కుటుంబం దగ్గర పోయి ఆయన కాళ్ళు కొట్టుకొని ఒప్పించుకొని ఆయన ఇద్దరు కలిసి అప్పుడు లోపల ఎత్తినట్టారనేది
అప్పుడు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఈ విషయాన్ని కావాలంటే నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే కక్ష కట్టి చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కి ఆపోజిట్ బీజేపీకి ఆపోజిట్ కాంగ్రెస్. అలాంటప్పుడు కాంగ్రెస్ తో ఫైట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి లోపల పెట్టాలనే ఆలోచన ఏ పార్టీ ఎవరైనా ఉండదు. ఆ ఉద్దేశాన్ని ఇప్పుడు కాదు, గతంలోనే 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నప్పుడు, రైతులకు సంబంధించినటువంటి దీక్ష గుంటూరులో చేస్తున్నప్పుడు, అప్పుడు అక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఆ దీక్ష అంటే కంటిన్యూ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పోయి ఆంధ్రప్రదేశ్ లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి వల్ల. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టితే మనకు సమస్య లేకుండా పోతుంది. ఇది ఒకటి నాకు చేయండి సార్, మీరు ఆంధ్రప్రదేశ్ కి ఏ లాభం చేయకపోయినా పర్వాలే, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసినా పర్వాలే, నేను ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి ఆ కేసు ఒకటి తప్పించి నాకు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి లోపల పెడితే ఆంధ్రప్రదేశ్ మీరు మళ్ళీ ఎవరికైనా అమ్ముకున్నా నాకు ఇబ్బంది లేదనే విధంగా చంద్రబాబు నాయుడు గారు నడుచుకున్నప్పుడు, అప్పుడు నరేంద్ర మోడీ గారు అన్నారు కాంగ్రెస్ పార్టీతో వ్యతిరేకం చేసి వచ్చి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసినాడు, ఆంధ్రప్రదేశ్ లో లేకుండా చేసినాడు వాడు, వందోలికి పోయి అనవసరంగా మళ్ళీ మనం ఎందుకు సమస్య, ఈ సమస్య ఇప్పటికే బాగా దెబ్బతిని నలిగిపోయినటువంటి వ్యక్తిని మనం చేసినా కూడా దేశం మొత్తం చూస్తుంటుంది, దేశం మొత్తం చూసినప్పుడు ఈ ఎఫెక్ట్ మన మీద కూడా పడుతుంది, అతని జోలికి పోవద్దని చెప్పి ఆ రోజు చెప్పినాడనే టాకైతే మేము విన్నాము. ఆ తర్వాత ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశపూర్వకంగా పెట్టాలనే ఆలోచనలో భాగంగానే వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అడిగినారా లేదా అనేది, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పింది నిజమా కాదా అనేది నాకైతే అవాస్తవం అనేది నాకైతే తెలియదు. కానీ కాకపోతే వీళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పోయి వెళ్ళి అడిగితే పట్టించుకునే పరిస్థితిలో మోడీ గారు లేరు కాబట్టి, ఒకవేళ వీళ్ళ ద్వారా డైరెక్ట్ గా అమిత్ షా గారి దగ్గరికి ఏమన్నా రాయబారం పంపించుకుంటూ ఉంటే వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడినప్పుడు 100% నిజం అనుకుంటారు. ఏం వ్యక్తిత్వం? జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉంటాడు, ఒక్కసారి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం కట్టుబడి ఉంటాడు. మనకు మద్దతు ఇచ్చినా ఒకవేళ వాళ్ళకు అవన్నీ చెప్పలేదుగా నాగేశ్వర్ గారు, అదే మాట మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మీరు చెప్పినట్టుగా చెప్పలేదుగా వ్యక్తిత్వం గురించి. వ్యక్తి కాదయ్యా, ఏ నోటికి ఆ పాట పడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన అవకాశవాది, అవకాశం వాడుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాడు. రాష్ట్రంలో రాజకీయాలు అనేది పక్కన పెట్టి ఆయన మాత్రం బాగుండాలనే ఆలోచనలో పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని మనం పట్టించుకోవడం ఏంది? ఈ టర్మ్ అయిపోతే నెక్స్ట్ టర్మ్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు క్లోజ్ అయిపోతాయి. చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు అంత సీరియస్ గా ఆలోచన చేస్తూ శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 30 సంవత్సరాలు రాజకీయాలు చేయగలిగి జగన్మోహన్ రెడ్డి అని ఒకవేళ చెప్పినాను అదే వినింది కాదు, వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో తెలియదు. కానీ ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా గొప్ప అనలిస్టు, ప్లస్ ఆయన ఒక ప్రొఫెసర్, ఒక ఎమ్మెల్సీ. అలాంటి వ్యక్తి ఏదో కొంత సమాచారం వచ్చినప్పుడు ఉండవచ్చునేమో ఆశపట్టుకొని వీళ్ళు విపరీతమైన ట్రోలింగ్ పెట్టడం జరిగింది. ఆ ఏరియన్ లో కానీ, TV5 లో కానీ, తెలుగుదేశం పార్టీ కావాల్సినటువంటి లీడర్లు కానీ ఆయన వ్యక్తిగత విషయాలు కూడా చాలా దారుణంగా మాట్లాడినారని చాలా బాధపడడం జరిగింది. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, నాదెళ్ల మనోహర్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక రకమైనటువంటి సలహా చిన్న వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, వాళ్ళు చెప్పినందుకు నేను బాధపడలే, సంతోషం, మంచిదే. వాళ్ళు ఆ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇది తప్పు అని చెప్పడం మంచిదే, నేను దాన్ని సీరియస్ గా తీసుకోలే. కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఛానళ్ళు, వీళ్ళకి సంబంధించినటువంటి లీడర్లు, వాళ్ళు తిట్టినటువంటి వాళ్ళ సోషల్ మీడియా తిట్టినటువంటి తిట్లు దేశంలో ఎవరిని తిట్టింటారు అన్నారు. అంటే ఒక జర్నలిస్ట్ ఏదైనా మాట్లాడేప్పుడు పొరపాటు కానీ, లేక వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం మేరకు కానీ వాళ్ళు ఉండవచ్చు. మాట్లాడితే మరీ అంత దారుణంగా, అంత నీచంగా, అంత నికృష్టంగా, అంత దరిద్రంగా దేశంలో లేని బాధ్యలన్నీ తయారు చేసుకొని ఒక మంచి జీవితం మీద ఆడుకునేది అంత నీచమైనటువంటి చరిత్ర ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి తయారైనారు. ఆ విధమైనటువంటి పద్ధతి మంచిది కాదు. ఒకవేళ మీరు చేయలేదు కదా, చేయకపోతే చేయలేదు, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు అడగకపోతే అడగలేదని చెప్పేయండి, సరిపోయి కదా. దానికి ఎందుకు అంత పెద్ద చరిత్రలు వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ కుటుంబ వ్యక్తుల గురించి తిట్టాల్సినంత అవసరం మనకు ఉందా? కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయంతో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉండేదే కాదు, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు అనుకున్నంత ఇంట్రెస్ట్ గా వాళ్ళ మీద ఏం లేదు. ఎందుకంటే ఆయన కూడా విధి లేని పరిస్థితిలో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు చేసినటువంటి అక్రమాలపైన, అన్యాయాలపైన అనేకమైనటువంటి మీటింగ్లు ఎత్తి చూపించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టారనేది మాట్లాడడం జరిగింది. రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారికి జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే విధి లేని పరిస్థితుల్లో ఇక్కడ